భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలకు అతీతంగా ఆర్యవైశ్య మహాసభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష ఎన్నికలు కొత్తగూడెం గణేష్ బస్తీ కెమిస్ట్ అండ్ డ్రగ్ విస్ట్ భవన్లో ప్రారంభమైన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. జిల్లా వ్యాప్తంగా 314 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేయనున్నారు. పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థులు దారా రమేష్, పల్లపోతు శ్రీనివాస్, పెండ్యాల భాస్కర్. నా పేరు పల్లపోతు శ్రీనివాస్ అండి. భద్రాద్రి కొత్తగూడెం ఆర్యవైశ్య జిల్లా సంఘం ఎన్నికల అధ్యక్షుడిగా నిలబడి ఉన్నాను. మరి మా సంఘాన్ని బలోపేతం చేయడం కోసం అధ్యక్ష స్థానానికి నేను పోటీ చేస్తున్నాను. మరి అధ్యక్ష స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరూ కూడా నా ఎమ్మటే ఉన్నారు. మరి అధ్యక్ష ఎన్నికల్లో నన్ను అత్యధిక మేరతో గెలిపిస్తారు. గెలిచిన తర్వాత ఆర్యవైశ్య సంఘం బలోపేతం కావడం కోసం మన ఆర్యవైశ్య సంఘం భద్రాద్రి కొత్తగూడెం బిల్డింగ్ లేదు, శాశ్వత భవనం నిర్మిస్తా అని చెప్పాను. ఇట్లనే పేద ఆర్యవైశ్యులు ఎవరైనా ఉంటే స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళని మన చదువుల నిమిత్తం పైకి తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే పేద ఆర్యవైశ్యులు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తా అని చెప్పాను. అట్లే పేద ఆర్యవైశ్యుల్లో ఎవరైనా చనిపోతే 3,000 రూపాయలు వారి యొక్క అక్కడ జరిగే కార్యక్రమానికి ఇస్తానని తెలియజేయడం అయింది. మరి కొత్తగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి రాష్ట్ర అధ్యక్షులు వారు కలవలసి దగ్గర సంప్రదించి ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్డ్స్ ఇష్యూ చేయమని ఒకటి ఉంది. ఆ కార్డ్స్ ఇష్యూ చేయడం కోసం ఏ ఖర్చు అయినా కూడా నా సొంత ఖర్చులతోటి ఆర్యవైశ్య కార్పొరేషన్ వైశ్యులందరికీ కూడా ఆ కార్డ్స్ అంది దాని మీద వచ్చే లబ్ధిని వాళ్ళకి చేకూర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మరి ఆర్యవైశ్యుల్లో ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. అలానే నేను తప్పకుండా ఆ హామీ నెరవేరుస్తాను. గత 15-20 సంవత్సరాల నుంచి వివిధ సేవా సంస్థల్లో నేను పనిచేస్తున్నాను. సేవా పరమాధిగా పనిచేస్తున్నా కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా నన్ను మంచి ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మీ ద్వారా 314 ఓట్లండి. 25 మందికి ఒక ఓటు ఉంటుంది అనమాట. అందువల్ల మొత్తం 25 మందికి ఒక ఓటు ఇస్తారు. అట్లా 314 ఓట్లు ఈ జిల్లాలో వచ్చాయండి. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారండి.